దేశంలోనే ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా రేవంత్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు కొత్త దశను తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అత్యాధునిక మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలవనుంది. గంటకు 30 నుంచి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నర్మెట్ట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నూల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయోపవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ పామ్ రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాష్ట్రంలో సుమారు 2,91,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుండగా 14 కంపెనీలు ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి పనిచేస్తున్నాయి. ఆయిల్ ఫెడ్ పరిధిలోనే దాదాపు 42,758 మంది రైతులు 1,08,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోనే 14,361 ఎకరాల్లో 4,469 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. జనగామ, యాదాద్రి, భువనగిరి, గద్వాల్, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలో కలిపి 49,376 ఎకరాల్లో 13,479 మంది రైతులు సాగు చేస్తున్నారు. దేశంలో వంట నూనెలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం సుమారు 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి అవుతున్నాయి. అందులో దాదాపు 59% పామాయిల్ వాటానే ఉంది. గత ఏడాది మాత్రమే దేశం 138,000 కోట్ల రూపాయలు విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో పెద్ద భాగం పామాయిల్దే ఉంది. మొత్తంగా పామాయిల్ సాగు ద్వారా రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ లక్ష్యం సాధ్యమైతే తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ముందంజలో నిలబడటం దేశానికి ఆదర్శంగా నిలవనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.